ధర్మం అధర్మం మధ్య జరిగిన మహాభారత కథల శ్రేణి ధర్మయుద్ధం. ఈరోజు ఎపిసోడ్ ఒక మనిషి చేసిన ఒక్క ప్రతిజ్ఞ, తండ్రి కోరిక కోసం చేసిన ఒక త్యాగం, అది ఒక వంశాన్ని కాదు, మొత్తం మహాభారతాన్నే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడు. ఈరోజు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. మహాభారతం మొదలయ్యే ముందు కురు వంశానికి మూలపురుషుడు రాజు శాంతనుడు. ఒకరోజు గంగానదీ తీరంలో అతనొక అపూర్వ సౌందర్యవతిని చూశాడు. ఆమె పేరు గంగ. శాంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాని గంగ ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా మీరు ప్రశ్నించకూడదు అని. శాంతనుడు అంగీకరించాడు. కాలక్రమంలో గంగ పుట్టిన పిల్లలను నదిలో విసిరేస్తుంది. శాంతనుడు మౌనంగా చూస్తుంటాడు. 7వ బిడ్డ తర్వాత 8వ బిడ్డ దగ్గర శాంతనుడు ఆగలేక ప్రశ్నించాడు. అప్పుడు గంగ నిజం చెప్పి ఆ బిడ్డను శాంతనుడికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ బిడ్డే దేవవ్రతుడు. దేవవ్రతుడు అద్భుతమైన యోధుడు, పరశురాముడి శిష్యుడు, ధర్మానికి నిలబడ్డవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శాంతనుడు సత్యవతి అనే యువతిని ప్రేమించాడు. కాని ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. సత్యవతి కుమారుడే రాజు కావాలి అని. ఇది విన్న దేవవ్రతుడు తండ్రి బాధను చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజసభ మధ్యలో నిలబడి దేవవ్రతుడు ఇలా అన్నాడు: నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. రాజ్యంపై హక్కు కోరను. నా సంతానం కూడా ఉండదు అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటలు విన్న దేవతలే ఆశ్చర్యపోయారు. అప్పుడే అతనికి ఒక పేరొచ్చింది, భీష్ముడు అని. భీష్ముడు త్యాగం చేశాడు. కాని ఆ త్యాగం వల్ల రాజ్యానికి సరైన వారసుడు లేకుండా పోయాడు. విచిత్రవీర్యుడు చిన్న వయసులోనే మరణించాడు. పాండవులు కౌరవుల జననానికి కారణమైంది. చివరికి మహాభారత యుద్ధానికి బీజం పడింది. త్యాగం గొప్పదే, కాని ఆలోచన లేకుండా చేసిన త్యాగం భవిష్యత్తును నాశనం చేస్తుంది. భీష్ముడు ధర్మానికి నిలబడ్డాడు, కాని విధి మార్గాన్ని మార్చలేకపోయాడు. భీష్ముడి ప్రతిజ్ఞ వల్ల పాండవులు కౌరవులు ఎలా పుట్టారు? కుంతి చేసిన ఒక రహస్య తప్పు ఏంటి? కర్ణుడు ఎలా జన్మించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ధర్మయుద్ధం తదుపరి వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.